ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంజీవ నగర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దివ్యంగా విద్యార్థులకు వినికిడి పరికరాలు అలింకో ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థులకు వినికిడి పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఓ, మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, కౌన్సిలర్ సంగీత, పట్టణ అధ్యక్షులు కిరణ్ గౌడ్, అధికారులు, టీచర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమానికి గౌరవనీయులు మా డిఓ సార్, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ వనితా సంతోష్ గారు, అదేవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 294 మంది పిల్లలు, అదేవిధంగా నేటి 155 మంది పిల్లలకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తర్వాత మా విద్యాధికారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. వేదిక మీద ఉన్నటువంటి టీజీఐఏఎస్ చైర్మన్ నిర్మల ఏం పేరు నీ పేరు? ఏం పేరు? చేస్తావు కదా, చదవాలి. స్కాలర్షిప్ కూడా వస్తే పైసలు వస్తాయి. మంచిగా విలువ చేసేటటువంటి కిట్టును ఒక్కొక్క విద్యార్థికి వాళ్ళ అవసరాలను బట్టి అందిస్తున్నటువంటి సంస్థకు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సెల్ ఫోన్ కూడా సంస్థ వాళ్ళు అందిస్తూ అదేవిధంగా డిఓ సార్ చేతుల మీద అందరం వస్తుంది, అందరు వస్తారు. మూడు నెలల క్రితం మన జిల్లాలో ఉన్నటువంటి మన స్కూల్స్లో చదువుతున్నటువంటి మరి ఈ ప్రత్యేక అవసరాల గల పిల్లలు ఎవరైతే విద్యను అభ్యసిస్తూ ఉన్నారో వారికి మరి సపోర్టివ్గా మరి వివిధ డివైఎస్ రిక్వైర్మెంట్ ఉంది అనేటువంటి దానితోటి మరి అలింకో వారి డాక్టర్ల బృందం మన జిల్లాకు వచ్చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల్ని మరి అసెస్మెంట్ చేసి మరి అసెస్మెంట్ చేయంగా మరి 153 మంది విద్యార్థులకి ఈరోజు మనము వివిధ రకాలైనటువంటి అంటే ట్రైసైకిల్స్ కావచ్చు, క్యాలిపర్స్ కావచ్చు, అదేవిధంగా హియరింగ్ ఎయిడ్ కావచ్చు, అదేవిధంగా బ్లైండ్ స్టూడెంట్స్కి కూడా మనము సెల్ ఫోన్స్ అనేటువంటివి ఈ కార్యక్రమం ద్వారా మనం పంపిణీ అనేటువంటివి చేస్తూ ఉన్నాం. మనము విద్యాశాఖ ఆధ్వర్యం ఈ కార్యక్రమం కేవలం ఈ మిషన్స్ పంపిణీ చేయడం మాత్రమే కాదు, వారి యొక్క జీవితాల్లో కొత్త ఆశల్ని, కొత్త అవకాశాలని నింపే కార్యక్రమం. మరి ప్రభుత్వం ఎప్పుడు కూడా వికలాంగులకు సంక్షేమాన్ని అందించే విధంగా పనిచేస్తుంది. ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలి, ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఈ సహాయక పరికరాలు అందుకున్న ప్రతి వ్యక్తి కూడా ధైర్యంగా ముందుకు సాగాలని, మరిన్ని విజయాలని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సహాయక పరికరాలను అందిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వ సంక్షేమమే, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మరొకసారి నిరూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఈనాటి కార్యక్రమం దివ్యాంగులకు
కేంద్రము రాష్ట్రము రెండు కూడా సపోర్ట్గా ఉన్నాయి ఈరోజు అని తెలియజేయడానికి ఇది చాలా అంటే అలెక్ట్ వాళ్ళు ఈ కార్యక్రమానికి ముందు ఉండి మరి తీసుకొస్తున్నందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసిన ఈఓ గారు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మరి నాయకులైన అనంత కిషన్ గారికి మరి మిగతా పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కి మరి పత్రికా విలేకరులకి మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ పిల్లలకి ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి అన్నీ ఉన్నా కానీ మన బుర్ర పనిచేయదు, మైండ్ పనిచేయదు. కానీ ఏదైనా లోపం ఉన్న వాళ్ళకి మరి పట్టుదల ఉంటుంది, మరి సాధించాలని ఉంటుంది, ఏదో చెయ్యాలి, మాకు ఈ లోపం ఉన్నది అని దాన్ని రూపు మార్చడానికి వాళ్ళు పట్టుదలతో జీవితంలో సాధించే విధంగా ప్లాన్ చేస్తారు. చాలామంది కాళ్ళు లేకున్నా వాళ్ళు కూర్చున్న దగ్గరనే మైండ్తో మరి పని చేయగలుగుతారు. చేతులు లేకపోయినా కాళ్ళుతో రాసి రైటింగ్ మరి ఎంత చక్కగా ఉంటుందో అంత ఫాస్ట్గా రాస్తారు. మరి కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోయినా మరి వాళ్ళ మైండ్తో ఎగ్జామ్ కూడా రాసి ఈరోజు మంచి మంచి పోస్టుల్లో మంచి మంచి అధికారులు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనం తక్కువ అంచనేయడానికి లేదు. ఈ రోజుల్లో మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే తెలివిమంతులు ఎవరంటే దివ్యాంగులే. దివ్యాంగుల్లో ఉన్న ఇది మనలో ఉండదు. మనకు అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఉపయోగించుకోము. వాళ్ళకు లేని దాంట్లోనే వాళ్ళు దృష్టి పెడతారు, సాధిస్తారు, ముందుకెళ్తారు. అట్లాగే దీనికి ఉన్న టీచర్స్ ఎంతమంది 24 సెంటర్లో ఉన్న టీచర్స్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా విసుకుంటారేమో, ఏదో ఒక టైంలో మాకు ఎందుకు పుట్టినావు, మాకు దేవుడు ఎందుకు ఇచ్చినాడు, కానీ టీచర్స్ అట్లా అన్నారు. టీచర్స్ వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళు మరి ఇంప్రూవ్ చేసి మరి సమాజంలో మేమంటూ ఉన్నామనే విధంగా తయారు చేసిన తల్లులకు తండ్రులకు నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. దేవుడు మరి ఎందుకలా ఇస్తాడు, అందరినీ ఒకలాగానే ఒప్పియాలి దేవుడు. మరి ఒకరికొకటి ఉండి ఒకటి లేకుండా పైసా డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు పుట్టుకలో మరి తేడా లేకుంటే పుట్టిస్తే బాగుండేమో. డాక్టర్స్ కూడా నేను విన్నవిస్తున్నా ఏంటంటే మరి ఈ రోజుల్లో మనకు ఆధునికంగా అన్ని పరికరాలు వస్తున్నాయి, స్కానింగ్లు వచ్చినాయి. మనకు 3 నెలలు 4 నెలల స్కానింగ్లో ఏ అవయవంలో ఏమి తేడా ఉంది అనేది తెలుస్తుంది. అది ముందుగానే పసిగట్టి ఆ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇస్తే ఆ జన్మలో మరి వాళ్ళకు అలాంటి బాధ ఉండదేమో. మరి అది కూడా మనం మరి వైద్యులకు మన తరఫున కూడా వాళ్ళకి విన్నవించుకుందాం. ఏ తల్లిదండ్రులు కూడా బాధపడద్దు అనే విధంగా ఉండే విధంగా మరి తీసుకురావాలి. ఇప్పుడు పోలియో వచ్చినా ఇంత బాధ, వాళ్ళు నడవలేరు. ఒక మనిషి తల్లి తండ్రో అన్న తమ్ముడో మరి పట్టుకొని ఉండాల్సిందే. మరి వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి లేకుండా వచ్చే రోజులు మరి అది లేకుండా చేసే విధంగా ప్రభుత్వం కూడా మరి చొరవ తీసుకుంటే బాగుంటుంది. మన విద్యాశాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. మరి తప్పకుండా అలాంటి ఇది తేడా లేకుండా ఉండే విధంగానే ముందుగానే పసిగట్టేది మనం తీసుకురావాలి. అలాగే మరి ఈవో గారు ప్రతి ప్రోగ్రాం కూడా మరి ప్రజలకు అందియాలి. ప్రభుత్వం నుంచే ప్రతిదీ కూడా అందరు కూడా సమానంగా చూడాలి అని పిల్లలను మరి ఇలాంటి వికలాంగులకు కూడా చేయూతనిస్తున్నారు. ఈరోజు జిల్లాలో అంటే నిజంగా చాలా మంచి అధికారులు. ఇప్పుడు ప్రభుత్వానికి మరి ప్రజలకి మధ్యలో ఉండేది అధికారులు. అధికారులు ఇస్తేనే ప్రజలకు సమకూరుస్తాయి. కాబట్టి అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వంలో మరి చాలా కూడా చూస్తున్నాం. అందరు అధికారులు ప్రజలకు చోదోడు వాదోడుగా ఏ టైంలో అయినా కానీ ఏమి ఇవ్వాలి అనేది కూడా మరి చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేస్తున్నా. ఇప్పుడు ఈ అలిఫ్ వాళ్ళు ఇచ్చేది చాలా మంచి పరికరాలు. మరి
ఈ పరికరాలతో వాళ్ళకు లోపం లేదు అనే విధంగా జీవించే విధంగా వాళ్ళకు మానసికంగా తేడా రాకుండా మనసులో ఏదైనా బాధ లేకుండా మరి సపోర్ట్ ఇచ్చే ఈ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. చెవులు వినకపోతే ఇయర్ ఫోన్స్ ఇస్తున్నారు, కళ్ళు లేకపోతే మరి ఫోన్లు ఇస్తున్నారు, నడవలేని పరిస్థితుల్లో మరి 3 వీలర్ సైకిల్ ఇస్తున్నారు. ఇంకా కూడా అది సైకిల్ కూడా నడపలేరు, మరి మెంటల్ కూడా కరెక్ట్ లేదంటే వీల్ చైర్ ఇస్తున్నారు. ఇక రకరకాల ఇలాంటి వాళ్ళకి 155 మందికి ఈరోజు ఈ ప్రోగ్రాం వల్ల మరి వికలాంగులకు అందించడం చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని ఆ సంస్థను కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.